గాంధీ భవన్ లో మల్కాజ్గిరి, చేవెళ్లే, హైదరాబాద్, సికింద్రాబాద్, భువనగిరి పార్లమెంట్ యూత్ కాంగ్రెస్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే యూత్ కాంగ్రెస్ లక్ష్యమని శివసేనారెడ్డి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ గ్రామ స్థాయిలో పనిచేస్తుందని అన్నారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటగా ఈ డ్రగ్స్ ముఠా మీద, ఈ డ్రగ్స్ మాఫియా మీద ఉక్కుపాదం మోపడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందులో భాగంగా రేపు 31వ తారీఖు రోజు కూడా చాలామంది పబ్బులలో కానీ లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్లలో కానీ ఈ గంజాయి కానీ లేకపోతే డ్రగ్స్ కానీ మాదక ద్రవ్యాలను పెట్టే ఆలోచనలో ఉంటే వెంటనే విరమించుకోవాలని చెప్పేసి యావత్ తెలంగాణ యూత్ కాంగ్రెస్ పక్షాన వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎక్కడైనా యూత్ కాంగ్రెస్ శ్రేణులు సీతాఫల్ మండిలో తాము ప్రారంభించిన ప్రభుత్వ స్కూల్స్, జూనియర్ డిగ్రీ కాలేజీ భవనాలతో పాటు కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాలు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగల పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం పనుల్లో నాణ్యతను పాటించాలని, నాణ్యత విషయంలో రాజీ పడరాదని ఆయన ఆదేశించారు. తమ హయాంలోనే ప్రభుత్వం స్కూల్లో జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని పద్మారావు గౌడ్ తెలిపారు. కొత్త భవనాల నిర్మాణానికి 30 కోట్ల మేరకు నిధులు మంజూరు చేయించామని, పనులు చురుకుగా సాగుతున్నాయని తెలిపారు. నిర్ధారిత వ్యవధిలో పనులు పూర్తి చేయాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని పద్మారావు గౌడ్ సూచించారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటైన హంగులతో కొత్త స్కూల్, జూనియర్ డిగ్రీ కాలేజీ భవనాలను తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న బుర్ర వెంకటేశం తక్షణమే పదవి నుంచి తొలగించాలని భీమ్ పూలే స్టూడెంట్స్ పరివార్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓఈలో బుర్ర వెంకటేశంను తొలగించాలని నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 54 మంది చైర్మన్లను తొలగించాలని జీవో జారీ చేసిందని తెలిపారు. బుర్ర వెంకటేశం తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లిబాత్రిని కొనసాగమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అన్నారు. చైర్మన్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 54 చైర్మన్లను పదవులన్నీ తొలగించి వాటిని ఎమ్మటే ఈ నెల 7వ తారీఖు నుంచి అమల్లోకి రావాలి, వాళ్ళు ఆయా పదవుల నుంచి వైదొలగాలని చెప్పి గవర్నమెంట్ ఆదేశించింది. అయితే ఈ ఆదేశాలకు బేఖాతరు చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశము ఈ మన తెలంగాణ రాష్ట్ర హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ని మరియు వైస్ చైర్మన్ని కొందరు వీసీలను ఎవరైతే తెలంగాణ విద్యార్థులకు వ్యతిరేకంగా, విద్యార్థులకు ఉన్నత విద్యకు వ్యతిరేకంగా పనిచేసిన గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన మన అధికారులందరినీ వీళ్ళకు ఒత్తాసు పాడుతూ మౌఖికంగా వాళ్ళకి ఆదేశాలు ఇస్తూ వాళ్ళకు కొనసాగించాలని చెప్పి వాళ్ళకు ఒత్తాసు పాడుతున్నారు. ఈ అధికారులు ఏవైతే కొనసాగుతున్నారో వీళ్ళు గతంలో ఈ విద్య నీరుగార్చే విధంగా, ఉన్నత విద్యను నీరుగార్చే విధంగా పనిచేసిన వీళ్ళందరినీ వెంటనే తొలగించాలని చెప్పి వీళ్ళందరికీ ఎవరైతే ఇప్పుడు మన తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వాళ్ళ వైస్ చైర్మన్కి కొనసాగించాలని చెప్పి మౌఖికంగా ఆదేశాలు ఇస్తున్న బుర్ర వెంకటేశాన్ని వెంటనే తొలగించాలి. ఆయన ప్లేస్లో వేరే ప్రిన్సిపల్ సెక్రటరీని నియమించాలని చెప్పి మేము ఓయూ వేదికగా గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. నితిన్ డైరెక్టర్గా ఉన్న చిన్నం రెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తూ ఆర్థిక అవకతవకలను పాల్పడ్డారని విద్యార్థులు ఆరోపించారు. చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అన్నారు. విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దేశంలోని గుర్తింపు ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలకు పాల్పడ్డ డైరెక్టర్ని విధుల నుంచి తొలగించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 19 కోట్ల కార్పస్ ఫండ్ ఉండాల్సిన విద్యాలయాలలో అప్పట్లోకి కూరుకుపోవడం వెనుక చిన్నం రెడ్డి నిర్ణయాలే కారణమన్నారు. డ్యూటీ చేయాల్సిన 100%లా 10% కూడా దీని ఇంట్రెస్ట్ పెట్టలేడు. ఈ ఇన్స్టిట్యూట్ మీద అసలే మొత్తం పర్సనల్ పనులే, మొత్తం బయట తిరుగుడే, ఏం లేదు. ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆయనకి ఇది ఈవినింగ్ 5 అయిందంటే 3 రూమ్లు, చైర్మన్ రూమ్ ఒకటి, బోర్డు రూమ్ ఒకటి అని. చైర్మన్ రూమ్లో 4 పార్టీ వాళ్ళు కూర్చుంటారు, బోర్డు రూమ్లో 4 వేరే పార్టీలు కూర్చుంటారు, ఆయన రూమ్లో ఇంకో పార్టీలు కూర్చుంటారు. అట్లా ఆ 3 డిఫరెంట్ పార్టీలకు 3 అందరికీ మేము ఛాయలు ఇవ్వాలి 5 తర్వాత.
అయితే వస్తుంటే ఆంధ్రవేళ్ళనే కదా ఇంటికి ఒక ఫైల్ ఉంది అంటే నేను ఇంటికి వెళ్ళానండి. ఫైల్ ఉంది కదా తీసుకొద్దామని ఆడపోతే వాళ్ళ మిస్సెస్ ఒక కవర్ ఇచ్చింది. నేను మామూలుగా తీసుకొని వస్తుంటే ఆ కవర్లో ఏముంది ఫైల్ అన్నారు కదా అని చూస్తే చెప్పులు ఉన్నాయండి. అతను పర్సనల్ పనికి కూడా చెప్పులు మోపించాడు మాతోటి. ఆయన వేస్ట్ అండి, అతను ఉండి వేస్ట్. నమస్కారం, నా పేరు డాక్టర్ మహేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ హియర్. నేను 2013లో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా డెసిగ్నేషన్ అసిస్టెంట్ ప్రొఫెసరే. అయితే చిన్నంరెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఏ రెన్యువల్స్ కూడా ఏం చేయట్లేదు. కాంట్రాక్ట్లు కూడా మనకు అవి రెన్యువల్స్ చేయట్లేదు, ఆ పేపర్లు కూడా ఇవ్వట్లేదు. ఇంకా దానికి సంబంధించి ఏవో బాండ్ పేపర్లు రాపించుకోవడము, బ్లాక్మెయిల్ చేయడము, ఇట్లాంటివన్నీ చాలా చేశాడు. లైబ్రరీ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీను, అడ్మిషన్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇలా కింద స్థాయి వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చినట్టు ఉంచి వాళ్ళని ఎలాంటి నోరు ఎత్తకుండా, జీతాలు పెంచకుండా, పిఆర్సీలు ఇవ్వకుండా, ఆయనకు కావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఇచ్చుకుంటా, ఆయనకి ఎంత శాలరీ పెరగాలో అంతకన్నా ఎక్కువ డబుల్ పెంచుకొని మాకు రావాల్సిన శాలరీలో సగం కట్ చేసి మాకు సింపుల్ మాక్ రూమ్ ఉంటుంది. అది ప్రిన్సిపల్ అందరూ కూడా దానికి రిపోర్ట్ ఇచ్చిండ్రు వద్దు అని చెప్పి, అయినా కానీ 40 లక్షలు పెట్టి 6 లక్షలు అయిపోయింది, 40 లక్షలు ఖర్చు పెట్టిండు. అట్లా ఒక కిచెన్, అట్లా ఒక గ్రౌండ్, అట్లా చాలా విషయాలు అనవసర ఖర్చులు పెట్టడం. ఇవన్నీ ఏంటంటే అల్టిమేట్గా సివిల్ వర్క్స్లో వాళ్ళకు పర్సనల్ రీజన్తో ఏదైనా పర్సనల్ గెయిన్ కోసమే చేసినటువంటి థింగ్స్. విద్యార్థులు చదువుతో పాటు సైంటిఫిక్ పరిశోధనలు చేసి తన ప్రతిభను బయటకు తీశారు. నల్లకుంటలోని సెయింట్ జోసెఫ్ కళాశాల జోసెఫ్ ఫెస్ట్ 2023 పేరుతో ఎడ్యుకేషనల్ ఫెస్ట్ను కళాశాల ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వాణిజ్య ప్రపంచంలో ఉపయోగపడే పరికరాలు, సైంటిఫిక్ పరిశోధనలు, ఆవిష్కరణలు, ప్రాజెక్టులను, వేదశక్తిని ఉపయోగించి వాటిని తయారు చేసి తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి సంవత్సరం ఎడ్యుకేషనల్ ఫెస్ట్ను నిర్వహిస్తున్నామని సెయింట్ జోసెఫ్ ఇన్స్టిట్యూషన్ సెక్రటరీ ఎండి సిరాజుద్దీన్ తెలిపారు. ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు రకరకాల పరిశోధనలు, ఆవిష్కరణలు చేయడం సంతోషంగా ఉందన్నారు. సైదాబాద్లోని ఎస్ఆర్డీపీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం అవకతవకలపై జీహెచ్ఎంసీ కమిషనర్కు దేవాలయ కమిటీ స్థానిక నాయకులు ఫిర్యాదు చేశారు. 9 అంతస్తుల భవనంను కాపాడేందుకు బ్రిడ్జి ప్లాన్ హనుమాన్ దేవాలయం మీదుగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సైదాబాద్లో పర్యటించి పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్కు కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు సి సతీష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్ జీ, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సహదేవ్ యాదవ్, న్యాయవాది వినయ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పలువురు సిపిఎం నేతలు కలిశారు. అలాగే సీఎంను ఇతర రాష్ట్ర నేతలు బాలకృష్ణ, బ్యాడ్మింటన్ స్టార్ సింధు కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని తమ్మినేని వీరభద్రం పలువురు అన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులతో సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని తమ్మినేని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సీఎంని కోరామని అన్నారు. 2011 కౌలు రైతుల చట్టం ప్రకారం గుర్తింపు కార్డులు ఇచ్చి సహాయం చేయాలని సూచించామని చెప్పారు. బాలకృష్ణ మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి పలకరించారు. సీఎంను కలిసిన వారిలో బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ డీఎస్పీ నళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యమం సమయంలో తెలంగాణ కోసం నళిని తన డీఎస్పీ పదవికి రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నళిని పేరును ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఆమె కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పుదుచేర్చి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వారు వివిధ అంశాలపై చర్చించారు. ప్రతి సంవత్సరం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. ఈసారి కూడా 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. జనవరి 1న నుమాయిష్ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుంది.
ఈసారి ఎగ్జిబిషన్ టికెట్ ధర 40గా నిర్ణయించారు. నిర్వాహకులు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిగాంచిన న్యూమాయిష్ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. న్యూమాయిష్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును నియమించారు. 8 దశాబ్దాలుగా తెలంగాణలో న్యూమాయిష్కు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి విజిటర్స్ వస్తారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారని తెలిపారు. ఎంతో మంది ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారని, వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుందన్నారు. లక్షలాది మంది విజిటర్స్ వస్తూ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాటు చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. 8 decades we are into 83rd version of Numaish. So we are just 2 days away from inaugurating the 83rd Numaish, and the preparations are going on. You might have gone through the Numaish ground and seen the arrangements being made. Elaborate arrangements are being made to facilitate and to తెలంగాణ ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. సంస్థ ఎండీ సజ్జనార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సిసిఎస్ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీని అందుబాటులోకి రాబోతున్నట్లు ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వీటిలో హైదరాబాద్ కు 500, జిల్లాలకు 500 బస్సులు కేటాయించినట్లు వివరించారు. స్మూత్ గా లాంచ్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి చాలా రష్ కావడము, అక్కడక్కడ కొన్ని సంఘటనలతోని అయినా వాళ్ళు చాలా ఓపికతోని చాలా ఒక కమిటెడ్ గా ఈ ఒక స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి, యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు సందర్శన కోసం ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రులు బట్టి విక్రమార్క వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికారు స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, నాయకులు, అధికారులు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నుంచి మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేరుకున్నారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనుల పరిశీలన, పవర్ ప్లాంట్ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. వారి వెంట విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, ఐఏఎస్, ఓఎస్టీ కృష్ణ భాస్కర్, ఐఏఎస్ తదితర అధికారులు ఉన్నారు. పెద్ద గోపవరం నుంచి జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రత్యేక కాన్వాయ్ ద్వారా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెళ్లారు. చీఫ్ ఇంజనీర్ తో పాటు మిగతా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కూడా కొంతమంది పాల్గొన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కార్యాలయానికి సంబంధించిన స్పెషల్ సెక్రటరీ గారు కూడా, కృష్ణ భాస్కర్ గారు కూడా పాల్గొన్నారు. మీడియా మిత్రులతో మాట్లాడే ముందు కొంత పవర్ సెక్టార్ సంబంధించినటువంటి సమాచారం మీ ద్వారా రాష్ట్ర ప్రజలతో కొంత పంచుకోవాలనుకుంటున్నాను. తెలుస్తున్నటువంటి అంకెలు, సంఖ్యలు, సమాచారం చాలా ఆందోళనకరంగా ఉంది. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి జీవితాలు మనకు అందరికీ అంది వస్తాయని ఆశించి మిగులు బడ్జెట్తో కూడినటువంటి రాష్ట్ర గత 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం చేతిలో పెడితే ఇప్పుడున్నటువంటి ఈ లెక్కలు చూస్తూ ఉంటే చాలా ఆందోళనకరంగా భవిష్యత్ తరాలకి మనం ఎటువంటి రాష్ట్రాన్ని అందించారో. రాజీనామా అంశంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై క్లారిటీ ఇచ్చారు. రాజీనామాపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. తుత్తుగూడి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. తాను ఇక్కడే ఉంటానని, ప్రజల కోసమే పనిచేస్తామన్నారు. అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా ఫాలో అవుతా అన్నారు. ఏదైనా నిర్ణయం ఉంటే అన్ని విషయాలు తానే తెలియజేస్తానన్నారు. కాగా తమిళిసై మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు గుప్పుమన్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వచ్చే లోక్సభలో పోటీ చేసేందుకు గవర్నర్ టూర్ అని వార్తలు వినిపించాయి. 6 గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఈ గ్యారంటీలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు బీఆర్ఎస్ నేతల సమావేశంలో పాల్గొన్నారు. 6 గ్యారంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారు, ప్రజల నుంచి స్వీకరిస్తున్న దరఖాస్తుల్లో అర్హులను ఎప్పటిలోగా ఎంపిక చేస్తారు అని ప్రశ్నించారు. గ్యారంటీల దరఖాస్తులు ప్రజలకు సరిపడా అందుబాటులో లేవని, వీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. కొన్ని చోట్ల కొనుగోలు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వం దీనిని అరికట్టాలని డిమాండ్ చేశారు. 6వ తేదీలోగా అర్హులైన వారు 6 గ్యారంటీల కోసం దరఖాస్తు చేసుకోవాలని తన నియోజకవర్గంలోని వారికి తలసాని సూచించారు. వాళ్ళేదో షో పుటప్ చేద్దాము అనేటువంటి ఆలోచనతోని పార్లమెంట్ ఎలక్షన్ నెట్టేద్దాము అనేటువంటి ఉద్దేశంతో చేస్తుంది. అసలు ఈ దేశం కాదు, ఎవరికి సాధ్యమయ్యే పని కాదు ఇది. దీంట్లో ఏమున్నాయి? 2500 ఒకటి ఇవ్వాలి, అది ప్రతి మహిళకి ఇవ్వాలి. 2000 పెన్షన్ 4000 ఇవ్వాలి. అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ 500కి ఇవ్వాలి. నీకు ఇల్లు లేని వాళ్లకు 5 లక్షల రూపాయలు ఒకవేళ మనీలే మనం కట్టుకుంటే అది ఇవ్వాలి. ఇవే కాకుండా వీళ్ళు అభయహస్తం అని పెట్టారు. దీంట్లో ఏంటంటే, సరే రైతు భరోసా మనకు లేదు, మహాలక్ష్మిలా నేను చెప్పిన 2500 కానీ 500 బస్ ఫ్రీ అనేది ఒకటి జరుగుతుంది. ఈ 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు 200 వరకు. అయితే దీన్ని ఏంటంటే మీటర్ రీడింగ్, అది కూడా మనోళ్ళకి అందరికీ చెప్పి మన మీటర్ రీడింగ్ ఎంత ఉంది, ఎంతవరకు ఇది వస్తుంది అనేటువంటి. సైఫాబాద్ సైన్స్ కాలేజ్ మెగా అల్యూమిని మీట్ కి ఈటెల రాజేందర్ హాజరయ్యారు. ఈ కాలేజీలో 1981 నుండి 84 వరకు హాస్టల్ నుండి చదువుకున్నామని ఈటెల అన్నారు. కాలేజీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. అరే అని పిలవగానే హక్కు ఒక స్కూల్, కాలేజ్ ఫ్రెండ్కే ఉంటుందని ఆయన తెలిపారు. ఆనాడు విద్యార్థులకు సామాజిక స్పృహ ఉండేదన్నారు. ఏ వ్యవస్థ కొలాప్స్ అయినా రిపేర్ చేసుకోవచ్చు, కానీ పొలిటికల్ లీడర్ కొలాప్స్ అయితే వ్యవస్థ కొలాప్స్ అవుతుందని ఆయన చెప్పారు. ఏ విద్యార్థులైతే విద్యార్థి రాజకీయాల్లో కానీ విద్యార్థులు సామాజిక స్పృహ కానీ కలిగిన వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో కూడా గొప్పవాళ్ళైన చరిత్ర చాలా చూస్తూ ఉంటాం. విద్యార్థులకు రాజకీయాలు అక్కర్లేదనేటువంటి ఫిలాసఫీ. నాకు పర్మిషన్ ఇస్తారా? 2 minutes. నేను ఈ కాలేజీలో ఎన్నికలు నిలబడ్డా. నన్ను గొప్ప మెజారిటీతో గెలిపించింది ఈ కాలేజ్ విద్యార్థులు అన్నాడు. నేను ఆనాడు ఒక కొటేషన్ చెప్తుంటాను ఎప్పుడు, ద కంప్లీట్ డెమోక్రసీ డిమాండ్స్ దట్ చూస్ బిట్వీన్ ఎఫిషియన్సీ అండ్ ఆబ్లిగేషన్, జడ్జ్ బై ప్రాక్టీసెస్ నాట్ బై ప్రామిసెస్ అని చెప్పేది అప్పుడు. అంటే ఆనాడే విద్యార్థులు ఉన్నప్పుడు ఆ కొటేషన్ చెప్పేది నేను. కానీ వాళ్ళ బాధ అనిపించే అంశం ఏంటంటే, బీఆర్ఎస్ నేతలు తిన్న సొమ్మును కక్కించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని బీజేపీ నేత ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మేడిగడ్డ కుంగిన ఘటనపై ఇంకా పూర్తి స్థాయి విచారణ ఎందుకు జరగలేదని, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలన్న లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. అఖిల పక్షాన్ని విస్మరించి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత పెద్ద అవినీతి కుంభకోణానికి సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దానిని ఇవాళ చిన్నదిగా చూసే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతుంది. ఏ అధికారులైతే ఆ రోజు బాధ్యులుగా ఉన్నారో, ఏ అధికారులైతే 2021లో ప్రాజెక్టు కంప్లీట్ అయిందనేటువంటిది ఏజెన్సీకి సర్టిఫికెట్ ఇచ్చారో, మరి ఆ అధికారులే నిన్న ఈ ప్రభుత్వం ఆ అధికారులకు మరి నమ్మి విశ్వసించి ఈ అవినీతి రకంగా మీరు బట్టబయలు చేస్తారు, ఎవరును మీరు దోషులుగా నిర్ధారిస్తారు. అంటే ఈ ప్రజాధనాన్ని ఈ రకంగా ఆనాటి ప్రభుత్వం ఆ రకంగా లూటీ చేసి ఆ రకంగా దోపిడీ చేస్తే ఇవాళ మీరు ఏదో ఉడత ఊపుల మాదిరిగా ఏదేదో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనస్థైర్యాన్ని కోల్పోవద్దని ఎమ్మెల్సీ కవిత సూచించారు. రాజకీయాల్లో ఎగుడు దిగుడులు ఉంటాయని, ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయని అన్నారు.
కానీ సంయమనం పాటించి ఓపికతో ఉండి మన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల మనస్సును గెలుచుకోవడం ద్వారా మళ్లీ మంచి స్థానంలో సుస్థిరంగా వెనక్కి రావడం జరుగుతుందని అన్నారు. ధైర్యం కోల్పోకుండా బలంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం పింఛన్లు వస్తున్న 44 లక్షల మందికి 4,000కు పెంచి ఆ తర్వాత కొత్త దరఖాస్తులు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. 6 గ్యారంటీల దరఖాస్తుల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని ఆమె అన్నారు. అన్ని వివరాలు అడుగుతానన్నారు, కానీ బ్యాంక్ అకౌంట్ వివరాలు అడగట్లేదని అయోమయంలో ఉన్నారని అన్నారు. బ్యాంక్ అకౌంట్లు మళ్లీ అడుగుతారా లేదా కాలయాపన చేసే ప్రయత్నం జరుగుతుందా అనే చర్చ ప్రజల్లో ఉందన్నారు. 200 యూనిట్లు కంటే తక్కువ వినియోగించే వారికి ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్పారు. కాబట్టి వచ్చే జనవరిలో కరెంటు బిల్లులు కట్టాలా వద్దా అనే చర్చ ప్రజల్లో జరుగుతుందని గుర్తు చేశారు. ఇదే కాకుండా జనాల్లో ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. చాలా ఇండ్లలో మగవాళ్ల పేరు మీదనే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయని, అలాంటి వాళ్లకు 500 గ్యాస్ సిలిండర్లు వర్తిస్తుందా లేదా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. నిరుద్యోగ వృత్తిపై ఫామ్లో అడగలేదని కూడా సందేహంలో ఉన్నారని అన్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట మండలం బొమ్మరాజుపేట గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల అభ్యర్థుల దరఖాస్తు పత్రాలను ఆయన అధికారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని, అలాగే ఆ 6 హామీలను కూడా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెల లోపల ప్రజల్లోకి తీసుకుని వెళ్లామన్నారు. ప్రజలకు అన్ని రకాలుగా సహకరిస్తున్న అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో మేడ్చల్ నియోజకవర్గం పట్టిన దరిద్రం, మల్లారెడ్డి చేసిన అరాచకాలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోలేదన్నారు. ఒక్కొక్కటిగా ప్రజల్లోకి తీసుకుని వచ్చిన నువ్వు ఎక్కడైతే బహుజనులకు భూములను లాక్కున్నావో ఆ భూములన్నిటినీ తీసుకుని బాధితులకు అందజేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు. గ్రామంలో ఈ 6 పథకాలు 6 గ్యారెంటీల కోసము ఏదైతే మేము ఈ నెల ఎలక్షన్లో గెలిచిన తర్వాత మేము ఇప్పుడు కూడా ఏమనంటే 30 తారీఖు నాడు ఓటేయండి, రిజల్ట్స్ 3 తారీఖు నాడు రిజల్ట్స్ వస్తుంది, 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తుండే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు చెప్పినాం. అదేవిధంగా మేము చెప్పిన ప్రకారంగా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మి రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేమందరము పెద్ద ఎత్తున ఘన విజయం సాధించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అన్నా కానీ మేము 2-3 రోజుల ముందే ఇంకా ప్రమాణ స్వీకారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజులకే 2 పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. గోల్డెన్ జూబ్లీలో భాగంగా రికార్డులను నెలకొల్పేందుకు ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. ప్రపంచ రికార్డులో గ్లోబల్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ అనే అంశంపై 102 MPA కళాశాలలో ఒకే సమయంలో సదస్సును నిర్వహించారు. మేము యాక్చువల్గా 5-6 తేదీ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించడం జరుగుతుంది. సో దానికి 1000